అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారి పరిపాలన పట్ల అసంతృప్తితో ఆయన విధానాలు తెలంగాణకు అనుకూలంగా లేనటువంటి అనే భావనతో మీరు కొత్త పార్టీ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచే కూడా ఏ విధానాలు తెలంగాణకు కావాలనుకున్నామో, ఎవరు ఈ తెలంగాణకు పరిపాలకులుగా ఉండాలనుకున్నామో, మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఎలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నాం, దానికి భిన్నంగా కేసీఆర్ గారి పాలన డే 1 నుంచి మొదలైంది. ఎందుకు ఇదా చెప్తున్నాను అంటే, తెలంగాణ స్ఫూర్తి అనేది మొత్తం ప్రమాణ స్వీకారం రోజే తెలంగాణ స్ఫూర్తి కొరబడిన పాలన అందించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్, ఇక్కడ తెలంగాణలో మిగతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. దాంట్లో కొన్ని వర్గాల వాళ్ళే, కమ్మ, రెడ్డి, వీళ్ళే అత్యధికం డామినేట్ చేసిండ్రు. సో తెలంగాణ ఉద్యమ సమయంలో మనం అనుకున్నది ఏంటి అంటే, గతంలో జరిగిన తెలంగాణ వాళ్ళు కూడా చేశారు, తెలంగాణ వాళ్ళు ఇద్దరే నరసింహారావు గారు చేశారు. అదే అంటారు, అక్కడ కూడా తెలంగాణలో ఉన్న మెజారిటీ సెక్షన్స్కు అధికారం దూరమైంది. అక్కడ చేసినా కూడా పివి నరసింహారావు గారు కావచ్చు, అంజయ్య గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఇక్కడ పాపులర్ లీడర్స్ అయినా కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా. అయితే మెజారిటీ సెక్షన్స్ అయిన బీసీస్, ఎస్సీస్ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రులు కాలేదు, ముఖ్యమైన పోస్ట్లో, పొజిషన్స్లో వాళ్ళు ఏనాడు కూడా లేరు. సో తెలంగాణ ఉద్యమంలో మనం మొట్టమొదటిగా చెప్పుకున్నది ఏంటి అంటే, గతానికి భిన్నంగా ఇక్కడ కొత్త నాయకత్వం రావాలి, పాలకులు కొత్త వర్గాల నుంచి పాలకులు ఉద్భవించాలన్న కాన్సెప్ట్ తోటే తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి పోయింది. అంటే మీరు సారీ ఫర్ ది ఇంటరప్షన్, అంటే మీరు కూడా తెలుగు అంటే తెరాసలో టీఆర్ఎస్లో మీరు కూడా వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు, ఆయనతో కలిసి పనిచేశారు. నేను అనుకోవటం మీరు మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేశారు. అంటే అప్పుడు అంటే కేసీఆర్ గారి భావాలకి ఇప్పుడు భావాలకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా అండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన రోజు ఉద్యమ తొలినాళ్ళల్లో కూడా ఒకటే ఒక నినాదం మాది, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి. ఒక దళితుడిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసుకొని ఆ దళితుడి పాలనలో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఒక కాన్సెప్టే అది. ఆయనే చెప్పారు కదా, ఆయనే చెప్పారు, 100 సార్లు చెప్పారు. ఒకవేళ ఇది కాకుంటే నేను తల నరుక్కుంటా అని చెప్పినా కూడా వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్ ఉంది, అది మా కళ్ళ ముందు జరిగింది. అదే జేఏసీ ఏదైతే తర్వాత 2009 తర్వాత వచ్చిన జేఏసీ కూడా దాన్నే పుణికిపుచ్చుకొని అదే ప్రచారం చేసినాం. అంటే ప్రజల్లో మెజారిటీ సెక్షన్స్ ప్రజల్లో ఏమనిపించింది అంటే, ఈ తెలంగాణ వస్తే మాకు కూడా పరిపాలనలో అవకాశం ఉంటుంది, అధికారంలో వాటా వస్తుంది అన్న ఆకాంక్ష కూడా తెలంగాణ ఉద్యమం గ్రామాల్లోకి పోవడానికి ఇదొక ప్రబలమైన కారణం. అయితే ఇక్కడ మిగతా విషయాలు అన్నీ ఉన్నాయి, ఆర్థికపరమైన విషయాలు, సామాజికపరమైన విషయాలన్నీ పక్కన పెడితే, ఏదైతే తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ సమస్య ఏదైతే ఉందో, మీకు అధికారం ఇస్తాము అని 15 ఏళ్ళు చెప్పి అధికారం రాగానే ఆ కుర్చీలో నేనే కూర్చుంటా, నా కుటుంబాంతే పెత్తనమని చెప్తే ఖచ్చితంగా అది ఆ వర్గాల ఆత్మగౌరవ సమస్య అవుతుంది. అంటే డే 1 నుంచి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, స్ఫూర్తిని తుంగలో తెక్కు వీళ్ళు పీఠం ఎక్కింది అనేది మా భావన. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.